హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసి E3 ఫుడ్ కోర్ట్ అండి. ఇది బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంటుందండి. పిల్లల్ని తీసుకుని సరదాగా అలా వెళ్ళామండి. మా మరిది వాళ్ళు మేము కూడా వెళ్ళాము. ఇక్కడ మొత్తం టేబుల్స్ వేసి ఉన్నాయండి ఫుడ్ కోసం. మేము వెళ్ళేసరికి అయితే చాలా ఖాళీగా ఉంది. ఈ ఖాళీ గ్రౌండ్ ఏమనుకుంటున్నారు, ఖాళీ ప్లేస్ అనుకుంటున్నారా? కాదు, ఈ కృష్ణానది వాటర్ ఉంటుంది కదండి, అది అక్కడండి. కృష్ణానది వాటర్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడైతే వాటర్ ఏం లేదండి, ఆపేసారు కదా, మొత్తం ఎండిపోయింది. కానీ వాటర్ ఉన్నప్పుడు వెళ్తే చాలా బాగుంటుంది చూడడానికి. ఫ్యామిలీతో కూడా చాలా టైం పాస్ గా బాగుంటుంది. మరిది గారు ఫుడ్ ఆర్డర్ ఇద్దామని వెళ్ళారండి, కానీ ఫుడ్ ఏం లేదంట, తనకేం నచ్చలేదంట. ఇక్కడ ఏం బాగాలేదని వేరే చోటుకి వెళ్దామని చెప్పారు. మేము అలా చూసుకుంటూ వెళ్తున్నాము. పిల్లలకైతే ఆడుకోవడానికి గేమ్స్కి ఇక్కడ బాగా ఉన్నదండి. మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాం, అక్కడ మాకు నచ్చలేదు ఫుడ్ అని చెప్పి వేరే చోటుకి వెళ్తున్నాం ఫుడ్ కోసం. ఎందుకంటే ఇప్పుడు టైం చాలా అయిపోయింది కదా, ప్రింట్కి వెళ్ళి వంట చేసేంత టైం కూడా లేదు. అందుకనే వేరే చోటుకి వెళ్తున్నాం, ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నాం అండి, ఫుడ్ తీసుకుందాం అని చెప్పి. అక్కడైతే నూడిల్స్ ఆర్డర్ ఇచ్చాము. పిల్లలు నూడిల్స్ కావాలని అడిగారు, చికెన్ నూడిల్స్ ఆర్డర్ ఇచ్చాము. మా అబ్బాయి బోర్డు అంతా చూసి నాకు చికెన్ రోల్ కావాలని చెప్పారు. చికెన్ రోల్ అంటే వాడు ఏదో వస్తుంది అనుకున్నాడు, కానీ చపాతీలో చికెన్ వేసి పెట్టేశారంట. వాడికి అది నచ్చలేదు, తింటున్నాడు. ఏంట్రా అంటే నాకు నచ్చలేదు మమ్మీ అని చెప్తున్నాడు. మేమైతే ఫుడ్ తీసుకున్నాం. ఫస్ట్ అయితే రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఎప్పుడు బిర్యానీ తిని బోర్ కొట్టేసింది. అందుకనే ఈరోజు నూడిల్స్ తిందాం అనిపించింది, నూడిల్స్ తీసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఎలా చేస్తారో ఏంటో అనుకున్నా, కానీ బాగా చేశారు. టేస్ట్ చాలా బాగుంది. అప్పుడప్పుడు పిల్లలతో ఇలా వచ్చి తింటే ఎంత ప్రశాంతంగా ఉందో, హాయిగా ఉంది. ఇక్కడ నూడిల్సే కాదు, చాలా బళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇటువైపు రోటీలు అవన్నీ చేస్తున్నారండి. ఇటువైపు చాలా బళ్ళు ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ అవన్నీ పెట్టారు. ఫ్యామిలీతో ఎవరైనా వచ్చి తినాలనుకుంటే చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. ఫుడ్ కోర్ట్ అంతా 7 కల్లా స్టార్ట్ అవుద్దండి. 7 స్టార్ట్ అయ్యి 12 కల్లా క్లోజ్ అవుద్ది. ఈలోపు ఎవరైనా వెళ్ళి తినాలనుకుంటే హ్యాపీగా వెళ్ళి తినేయచ్చు. కాస్ట్ కూడా ఏం ఎక్కువ లేదు. ప్లేట్ వచ్చి 60 రూపీస్ ఎంత పడింది. నూడిల్స్ పర్లేదు, బెస్ట్ అనే అనిపించింది. ఫుడ్ కోర్ట్ అడ్రస్ వచ్చి మధురానగర్ బ్రిడ్జ్ దగ్గర అండి. ఈ బ్రిడ్జ్ దగ్గర అన్ని బళ్ళు ఉంటాయి. ఫుడ్ మేము తినేసాం, కానీ మా మరిది గారు తినలేదు. అక్కడ పార్సల్ చేపిస్తున్నారు. తనకు నూడిల్స్ నచ్చలేదంట, ఇడ్లీ ఏదో తీసుకుంటానని చెప్పి పార్సల్ చేపిస్తున్నారు. మేమైతే అందరం తినేసాము, రెడీ అవుతున్నాం వెళ్ళిపోదాం అని చెప్పి. ఇంటికి వెళ్తుండగా చల్లగా ఏమైనా తాగాలనిపించిందంట పిల్లలకి. ఏం తాగుతారని అడిగితే బాదం పాలు అని చెప్పారు. సరే అని చెప్పి బాదం పాలు తీసుకున్నాం. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ బోర్డు పెట్టారండి, ఏదైనా సోడాలు 10 రూపాయలు అని చెప్పి. గ్లాస్ సోడా 10 రూపాయలు అంట. అన్ని సోడాలు ఉన్నాయండి, లెమన్ ఉంది, ద్రాక్ష ఉంది, ఆరెంజ్ ఉంది, సుగంధ అన్ని ఉన్నాయండి. ఈ రోజుల్లో 10 రూపీస్కి ఏం వస్తుందండి, కానీ వీళ్ళు పెట్టారు, పర్లేదు అనిపించింది. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపో